ఎవ్రీవన్ ఏపీ మీడియాకు స్వాగతం. ఎంపీపీ తన సొంత స్థలాన్ని సైతం సీసీ రోడ్డు కోసం దానం చేయడం జరిగినది. మొట్టి వీధిలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి ప్రారంభించిన గోనెగండ్ల ఎంపీపీ టి నసరుద్దీన్. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్లలో మొట్టి వీధిలో ఎంపీపీ నిధులతో నిర్మితమైన సీసీ రోడ్డును మండల అధ్యక్షులు శ్రీ నసరుద్దీన్ బుధవారం ప్రారంభించారు. స్థానిక ప్రజల దశాబ్దాల రోడ్డు నిర్మాణం కోసం స్థలం దానం చేసి రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ఆ కళను నెరవేర్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శి టీకే బందెనవాజ్ మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలకు మెరుగుపరిచే దిశగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న ప్రణాళిక దృక్పథమే ఇలాంటి అభివృద్ధి పనులకు మూలాధారమని, గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ టి నసరుద్దీన్ మాట్లాడుతూ ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నదే మా లక్ష్యం. ప్రజలకు మరింత సౌకర్యవంతమైన జీవనం అందించేందుకు ఎంపీపీ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి ఆశయాలను గ్రామ స్థాయిలో ప్రతిబింబించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల ఉపాధ్యక్షుడు చికెన్ రాజా, కె మహబూబలి, జిల్లా చేనేత కార్యనిర్వాహక సభ్యులు పద్మనాభం, జిల్లా మైనార్టీ కార్యదర్శి పి నదీముల్లా, గ్రీవెన్స్ సెల్ కార్యదర్శి కెకే బందెనవాజ్, బగిలి హుసేన్ సాహెబ్, నన్ను, బుడ్డి మావోలి, నాగేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకప్పుడు నేను ఇక్కడ రావాలన్నా నైట్ కానీ ఒక వర్షం వచ్చినా చాలా ఇబ్బందికరంగా ఉండేది. అటువంటిది వీళ్ళు ఈరోజు మాకు ఒక మాట తప్పకుండా ఒక మాట పైన మాకు రోడ్ లేదు అని చెప్పడం వాళ్ళు వచ్చి మాకు సహకరించడం జరిగింది. ఇటువంటి ఇది మనం ఎప్పుడు మరవలేము. ముఖ్యంగా మనకి అసలు ఇక్కడ నైట్ రావాలన్నా, నేను ఒక షాప్ నుంచి రావాలన్నా ఒక వర్షం వచ్చినా ఒక నైట్ అయినా ఇబ్బంది పడవండి. అటువంటిది మాకు ఈరోజు వాళ్ళు రోడ్ వేసి మాకు చాలా ఆనందం ఉంది. అట్లా నసరుద్దీన్ గారికి ఇంటి బంధన నా వయసు 54 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి నేను అవస్థపడుతున్నాను, కష్టపడుతున్నాను. ఒక మోటార్ సైకిల్ రానికే ఇబ్బంది, ఒక మంచి నడిచిపానికే ఇబ్బంది, ఇక్కడ సంజరాన కొండకి ఎక్కిపానికే కానీ ఇబ్బంది ఉంది. ముస్లింలు కానీ పాయమలు పోయినా కానీ చాలా కష్టపడి ఎక్కుతుంది. సంజరాన కొండ వానికే దేవుని ఆశీస్సులతో, పెద్ద మంచి ఆశీస్సులతో, బందెనవాజ్ ఆశీస్సులతో ఈరోజు పోయిన సంజరానికి కొండకి ఎకరానికి ఆస్కారంగా మంచిగా చేసినారు. ఇక్కడ ఈ రస్తకి ఇట్లా పెద్ద కట్టకు పోవాలంటే గుండెల్లో దూరిపోతుంటేమో, అక్కడ రాళ్ళు ఇక్కడ రాళ్ళు గుండెల్లో దూరిపోతుంటే. దేవుని దయలా ఇక్కడ చింతలమడప గుడి పోనీకే రస్తా చాలా విశాలంగా అయింది. పెద్ద మంచి పోనీకే చాలా ఈజీ చేసినాడు. మాకు రస్తా రోడ్డు మాత్రం బ్రహ్మాండంగా చేసినాడు, బాగుంది. ఇక్కడ పెద్ద కట్టకు పోనీకే, చింతలమడప గుడి పోనీకే, ఇక్కడ కొండ సంజరాడు పోనీకే రోడ్డు మాకు బ్రహ్మాండంగా చేసినాడు. మాకు చాలా సంతోషం ఉంది. మాకు చాలా కుటుంబంకి ఎప్పుడు వెళ్ళగా మనం సహాయకరం. ఇది ఎట్లాంటివి అంటే ఒక మంచి నడిచి వస్తే ఇంకో మంచి అక్కడే నిలబడాలి. ఇంత కొండ ప్రాంతం ఇది. మేము 30-40 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఏదన్నా వస్తువులు ఇసుక రాయి తెచ్చుకోవాలన్నా కూడా ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి మోసుకోవాలి. ఇలాంటి ప్రాంతంలో ఆయన సొంతం స్థలం ఇచ్చి రోడ్ వేయించినారు 10 లక్షలు పెట్టి. ఇందుకోసం ఈయన చేసిన మంచి పనికి ఇలాంటి మంచి పని ఇంకా ఎక్కువ చేయాలని, ఇలాంటి ఎక్కడ మంచి పని మేము కూడా ఆయనకి సహకరిస్తాము. ఇలాంటి మంచి పని ఏడనైనా ఇంకా చేయాలని ఆయన కోరుకుంటున్నాము. ఇలాంటి మంచి పని సార్కి ఎక్కువ చేయాలైనా మళ్ళీ ఎందుకు కూడా ఆయనకి ఎంపీపీ రావాలని కోరుకుంటున్నాం. చేసిన ఎంపీపీ నసరుద్దీన్ గారికి, అలాగే కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరున నాయకు నమస్కారాలు. ఈరోజు మండల్ ఫామ్ గ్రాండ్ నుంచి 10 లక్షలు వరకుతో రోడ్డు కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. మనం గెలిచినప్పుడు ఎంపీటీసీగా గెలిచినప్పుడు ఒకటే మాట అనుకున్నాను, మొట్టివేరి మొత్తంలో ఎక్కడ గర్సు కనపడకూడదు, టోటల్గా సీసీ రోడ్లు వేయాలనుకుని నిర్ణయించుకున్నాను. నాకు తెలిసి 90% పూర్తి చేశాను. ఇంకో 10% ఉండొచ్చు. ఒక చోట కొత్తరంగన ఇంటి బ్యాక్ సైడు, తర్వాత డీమావ్ ఇంటి దగ్గర,
కొద్దిగా బిల్లల ఫరీద్ ఇంటి దగ్గర ఇంకా 2-3 ఉన్నాయి. అవన్నీ ఈ సంవత్సరంలో పూర్తి చేస్తే మొట్టిగేరి కంప్లీట్ అవుతుందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఈ ఏరియా మొత్తం తిరుగుతూ ఇక్కడే ఆడుకున్నాను. ఎక్కడ కూడా 40 ఏళ్ల చరిత్రలో ఎక్కడ రోడ్డు లేదు ఈ గేరి మొత్తంలో. మేము ఎంపీపీ నసరుద్దీన్ గారు వచ్చిన తర్వాతే మొత్తం మొట్టిగేరికి ఎక్కడ రంకున్నా అడ్జస్ట్ చేసి నచ్చజెప్పి ఈరోజు మేము రోడ్లు వేయడం జరిగింది. అందులో మాకు పాత ఇల్లు ఇక్కడే ఉంది. మేము సొంతంగా వాళ్ళకి రస్తా లేదు కాబట్టి కుటుంబాలకి మేము సొంతంగా రస్తా ఇచ్చి ఈరోజు రోడ్డు వేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పుట్టుక నాది, చావు నాది, జీవితం మొత్తం దేశానికే అంకితం అనే భావనతో రాజకీయం చేసే కుటుంబం మాది. ఒకరు ఏదో చాలామంది అంటున్నారు, నేను ఎవరికి సమాధానం చెప్పను. సింహం వేటాడేటప్పుడు కుక్కలు మరుగుతుంటాయి. వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ పోతే మనం గమ్యాన్ని చేరుకోలేము. కానీ ఒక్క విషయం సభాముఖంగా ఈరోజు చెప్పదలుచుకున్నాను. టి నసరుద్దీన్ గారు గోడ కాదు, కొండను చూసి మురిగితే కొండకు సీటు కాదు. అలాగా ఎంపీపీ నసరుద్దీన్ గారు ఒక చరిత్రను తిరగ రాయాలంటే మరి ఒకే కుటుంబంలో 3 సార్లు ఎంపీపై చూపించాలి. అందుకోసం గోనెగండ్ల మండలం ఉన్నంత వరకు, గోనెగండ్ల మండల ఆఫీస్ ఉన్నంత వరకు మా పెద్దాయన చెన్నకేశ్వరరెడ్డి గారి బలంతో, గోనెగండ్ల మండల ప్రజల ఆశీస్సులతో ఎంపీపీ నసరుద్దీన్ గారు 2 సార్లు ఎంపీపీగా ఎన్నికయ్యారు. చరిత్ర తిరగ రాయాలంటే మాత్రం మరి 3 సార్లు అవతల వ్యక్తి కావాలి. ఆ దేవుడి దయ వల్ల ప్రజల ఆశీస్సులతో కలిసి వస్తే మరి ఆయనకు 3వసారిగా ఎంపీపీగా చూడాలని ఈ సభాముఖంగా నేనే నా కుటుంబ సభ్యులందరూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.